వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర అమ్మాయితో ఓసి అబ్బాయి. సో ఈ రోజు వచ్చేసి మేము స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఇవన్నీ సైట్ సీయింగ్ చూడడానికి గుజరాత్ కి వెళ్తున్నాము. సో ఇప్పుడు వచ్చి షిరిడీని ఇంకా బయలుదేరుతున్నాము. సో పొద్దున్నే లేచి రెడీ అయిపోయాము. నిన్న 4 o'clockకి లేసాం కదా, ఈ రోజు కొంచెం పీస్ఫుల్ గానే లేద్దాం అనుకున్నాం. ఎందుకంటే ఇక్కడ ఇంకా ఆల్మోస్ట్ 6.5 hours. సో అందుకోసమే కొంచెం పీస్ఫుల్గా లేచి రెడీ అయ్యాము. ఇప్పుడు టైం వచ్చేసి 8 o'clock అవుతుంది. మార్నింగ్ 6కి లేచి మేము రెడీ అవ్వటం అంతా స్టార్ట్ చేసాము. బాబేమో కొంచెం పాలు తాగారు. మమ్మీ ఇంకా విను వచ్చేసి కాఫీ తీసుకున్నారు. చూడు ఆల్ సెట్. హాయ్ చెప్పు రెడీ బేబీ. హాయ్. ఇక్కడ వచ్చేసి మా మమ్మీ హాయ్ చెప్పమా మన సబ్స్క్రైబర్స్కి. సో మీరు కనుక షిరిడీకి వెళ్తే స్పెషల్ దర్శనంకి 200 rupees పర్ పర్సన్. దీనికి వెళ్ళాలనుకుంటే ఐడి ప్రూఫ్స్ మర్చిపోవద్దు. ఫోన్స్ నాట్ అలౌడ్. ఫోన్స్ వచ్చేసి మీరు రూమ్లోనే వదిలేసి వెళ్ళండి. ఫోన్స్ నాట్ అలౌడ్. సో అక్కడ ఒకవేళ మీరు టెంపుల్ దగ్గరికి తీసుకెళ్లారంటే అక్కడ పెట్టుకోవడానికి అయితే ప్లేస్ ఉంది. లాకర్స్ లాగా మనం అక్కడ ఇచ్చి దర్శనం ఫినిష్ చేసుకొని వచ్చి ఎగ్జిట్ గేట్ దగ్గరే ఉంటుంది, కలెక్ట్ చేసుకోవచ్చు ఫోన్స్ని. సో ఇది వచ్చేసి మన షిరిడీ విశేషాలు. సో ఇప్పుడు మనము నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళబోతున్నామో వెయిట్ చేసి చూడండి. తబ్బి బ్రేక్ఫాస్ట్ ఎలా ఉండింది? బాగాలేదంటూనే మెక్కుతున్నావా నువ్వు? బ్యాడ్ అంట. నాకు బ్యాడ్ అంటున్నాడు కానీ సూపర్గా ఉండింది. వాడు ఊరికే చెప్తున్నాడు. బాగాలేకుండానే ఇంకా చేతిలో వడబెట్టుకొని తింటున్నాడు. ఆలోచించండి. చూపించాను నెల్లూరు రోల్ది మంది. సో బ్రేక్ఫాస్ట్ అది చూడంగానే నేను అబ్బా తిరుపతిలో వెంకటేశ్వరం చూసినంత ఆనందపడి మా ఆయనకి అదో నెల్లూరు రోల్ది హోటల్ ఉంది ఇక్కడ యాప్ అని చెప్పి స్టాప్ చేసి ఫుడ్ అయితే బ్రేక్ఫాస్ట్ తిన్నాము. సూపర్గా ఉండింది. 260 అయింది. సో ఏమేమి తిన్నానో మరి చెప్పను. ఇడ్లీలు తిన్నాము, వడ తిన్నాము, దోశలు తిన్నాము. సో వీటన్నిటికి కలిపి జస్ట్ 260 అయింది. చాలానే రీజనబుల్ ప్రైస్ కూడా. టేస్ట్ చాలా బాగుంది. షిరిడీకి గనక మీరు వచ్చేసి మీరు ఈ నార్త్ ఇండియన్ ఫుడ్ నోరు చెడిపోయి ఉంటే ఆ చపాతీలు తిని లేదా రోటీస్ తిని మీరు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే తినొచ్చు. మళ్ళీ మా గుజరాత్ లో ఈ ఇడ్లీ భాగ్యం దొరుకుద్దో లేదో అని చెప్పేసి హెవీగా తిన్నాను నేనైతే. అందరం హెవీగానే తిన్నాం. ఇడ్లీ మళ్ళీ దొరుకుద్దో లేదో అని కదమ్మా? లేదు, నేను అంత హెవీలే. పాపం అమాయకులైనా తండ్రి కొడుకు మాత్రం హెవీగా తినలేదంట. పాపం ఊరికే వాసన వాళ్ళు ఊరికే వాసన చూసి వదిలేశారు. చాలా పీస్ఫుల్ గా వెళ్తున్నాం ఈ రోజు. 6.5 hours వెళ్ళాలి ఇప్పుడు గుజరాత్ కి. మా ఊడు బాధ చూడండి. స్పెక్స్ వాళ్ళ డాడీ స్పెక్స్ పెడితే వెంటనే పెట్టాలి. నా ఫోన్ ఇవిను డబ్బి స్పెక్స్ ఎక్కడ పెట్టుకున్నాడు నాన్న? మరి నువ్వు క్యూట్ బేబీ. ఐ లవ్ యూ. ఎంత బోల్డ్ ఎంత? అమ్మకు కూడా బోల్డ్ అంత ఇష్టం మా శ్రీయాన్ అంటే. నాకు టబ్బీ అంటే ఇష్టం లేదు. మా టబ్బీ అంటే అందరికి ఇష్టం. ఎవరికి ఇష్టం ఉండదు? మన సబ్స్క్రైబర్స్ లో కూడా నీకు ఫ్యాన్స్ ఉన్నారా తెలుసా? మీ రౌడీ బేబీ సూపర్గా ఉంటాడు, మీ రౌడీ బేబీ ఎంత క్యూట్ అని చెప్తారు. ఇన్స్టాలో అంతా మెసేజ్ చేసినప్పుడు చెప్తారు. ఇది ఊరికే డబ్బా కొట్టుకుంటున్నట్టుంది అనుకోవద్దు, కానీ నిజంగానే నాకు చాలా మంది మెసేజ్ చేసి చెప్పున్నారు. 1 2 3 షిరిడీలో ఎక్కడ చూసినా జాంకాయలు బెల్ల అమ్ముతూ ఉంటారు ఫ్రెష్గా. టేస్ట్ కూడా చాలా బాగుంది. అంతా సింగిల్ రోడే పాపం. హైవేస్ లేదు. నేషనల్ హైవే ఉంటే మా ఆయన బాగా స్పీడ్గా తోలుకొని వెళ్ళుండేవాడు. స్టేట్ హైవే వచ్చేటప్పుడు కూడా మాకు అలాగే అయింది. ఎక్కడ దాకా విను నేషనల్ హైవే ఉండింది ఈ షిరిడి. 80% నేషనల్ హైవే, 20% స్టేట్ హైవేకి 2 hours.
అక్కడికి 2 hours పట్టింది మాకు షిరిడి చేరడానికి, బికాజ్ స్టేట్ హైవే కాబట్టి. ఇప్పుడు గుజరాత్కి ఎంతసేపు పట్టుద్దో చూద్దాం ఉండండి. ఇప్పుడు మేము మహారాష్ట్రాన్ని ఇంకా గుజరాత్కి వెళ్తున్నాం. షిరిడీని ఇంకా గుజరాత్కి వెళ్ళేటప్పుడు మోస్ట్ ఆఫ్ ద ప్లాంటేషన్ వచ్చేసి ఈ విన్యార్డ్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఆ సూలానే కదా, సూలా వైన్ ఉంటుంది కదా, సో వాళ్ళది కూడా విన్యార్డ్ ఉంది ఆన్ ద వే. కాకపోతే దానికి డైవర్షన్ తీసుకోవాలి, దానికి ఒక 1.5 hour పడుతుంది. కాబట్టి మేమేం అక్కడికి వెళ్ళదలుచుకోలేదు. మీకు ఒకవేళ టైం ఉంటే మీరు అక్కడికి వెళ్ళొచ్చు సైట్ సీయింగ్ కి. సో అది ఎక్స్పీరియన్స్ చేయాలంట, సైట్ సీయింగ్ అంటుందంట. సో పోయి ఎక్స్పీరియన్స్ చేసి వైన్ ని టేస్ట్ చేసి తర్వాత వైన్ ఎలాగ ప్రిపేర్ చేస్తారో ఒక ఎక్స్పీరియన్స్ చేయండి. ఓకేనా? ఆన్ ద వే వెళ్ళేటప్పుడే మీకు నాసిక్ వస్తుంది. సో మీకు గనక టైం ఉంటే నాసిక్లో కూడా జ్యోతిర్లింగం చూడడానికి వెళ్ళండి. కాకపోతే మేమేంటంటే మెయిన్గా ప్లాన్ చేసుకుంది గుజరాత్లో సైట్ సీయింగ్స్, ఆ ప్లేసెస్ చూడాలి, ఆ స్టేట్ కంప్లీట్ చేయాలి అని చెప్పి. మహారాష్ట్ర స్టేట్ నెక్స్ట్ టైం ప్లాన్ చేయొచ్చు అని వెళ్ళలేదు. ఇదే గుజరాత్ బార్డర్. మహారాష్ట్ర స్టేట్ ఇక్కడితో ఎండ్ అయిపోయింది. వెల్కమ్ టు గుజరాత్. లంచ్కి అయితే ఆన్ ద వే ఇక్కడ స్టాప్ చేసాము. టబీ నీ కొత్త కార్ చూపిస్తావా మన సబ్స్క్రైబర్స్ కి? ఓకే, సో తినేసి మా టబీ వాళ్ళ నాన్నని అడిగి కొత్త కార్ తీసుకున్నాడు. కరెక్టా? తీసుకో. ఇది దీనికి వచ్చి 200 rupees పే చేశాను నేను. ఫుడ్ వచ్చి మసాలా పాపడ్, సూపు, తర్వాత వెజ్ పలావ్, లస్సీ, ఇంకొకటి వచ్చేసి వెజ్ నూడిల్స్ తీసుకున్నాము. నూడిల్స్లో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉండింది. అండ్ పలావ్ బాగానే ఉండింది, దాంట్లో కూడా కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తున్నారు. టేస్ట్ పరంగా అయితే బాగుండింది. లస్సీ ఎలాగుండిందా? తను పోయిందా? తను సన్న పోయిందా? సన్న పోతే మా ఇందులో 3 వస్తుంది. దారిలో వచ్చేటప్పుడు ఏంటంటే ఆ రోజు ఒక పోలీస్ ఆయన స్టాప్ చేసి వెనకాల మమ్మీ సీట్ బెల్ట్ పెట్టుకోలేదు అని 1000 rupees ఫైన్ వేశారు. అండ్ అది కూడా ఏం చెప్పారంటే 2000 ఫైన్, బట్ యాక్చువల్లీ మేము జస్ట్ 1000 rupees తీసుకుంటున్నాను నేను మీ దగ్గర అని చెప్పి. అండ్ మేమైతే అప్పుడు చెక్ చేయలేదు. తర్వాత కొంచెం ముందుకు వచ్చిన తర్వాత నేను ఫోన్లో చెక్ చేస్తే యాక్చువల్ ఫైనే 1000 rupees. మాకు చలాన్ కూడా ఇవ్వలేదు. సరేనంట. మా వాడికి ఇంతసేపు మళ్ళీ ముందుకు రావాలన్నాడు. వెనకాల కూర్చో అమ్మ, పోలీసులు డబ్బులు ఆడతారని చెప్పి ఫైన్ వేస్తారని చెప్పేసరికి వెనక్కి పోయి కూర్చో అన్నాడు. సో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వెళ్ళడానికి నైట్ అయిపోతుందని చెప్పి మేము దారిలోనే ఒక ప్లేస్లో స్టాప్ చేసి రెస్ట్ అయితే తీసుకొని మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి సైట్ సీయింగ్ అయితే వెళ్ళిపోవచ్చు. మీకు గనక మన వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్ అండ్ సపోర్ట్.